ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ GT70 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే 35,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అనమాట. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్ యూనిక్నెస్ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే మాత్రం బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ సిగ్నల్ క్యాచింగ్ అల్గోరిథం యూజ్ చేసే 600 nit బ్రైట్నెస్ మంచి డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుంది. అండ్ పెద్ద బ్యాటరీ కాబట్టి మ్యాక్సిమం యావరేజ్ యూజర్కి నాలంటే వాళ్ళకైనా సరే కూడా ఈజీగా 2 days వచ్చేస్తుంది. హెవీ యూజర్ అయితే ఇట్లా 1.5 day కూడా వచ్చే అవకాశం ఉంది. గేమర్కి అయితే ఇట్లా పొద్దున ఛార్జింగ్ చేస్తే ఇట్లా సాయంత్రం కల్లా వస్తుంది అనమాట. ఛార్జర్ కూడా బాగానే ఉంది. 120 watts అల్ట్రా ఛార్జర్ ఉంది. లైక్ అర్ధగంట నుంచి 40-45 నిమిషాల మధ్యలో ఫుల్ ఛార్జ్ కూడా అయిపోతుంది. అండ్ ఆల్సో ప్రాసెసర్ చూసుకునే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ 4nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేశారు కాబట్టి పవర్ కూడా జస్ట్ స్టేబుల్గానే ఉంటుంది. 3.25 GHz మ్యాక్స్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వెళ్తుంది అనమాట ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్. ఇక్కడ GT బూస్ట్ అని వస్తుంది. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు ఇక్కడ. అండ్ దగ్గర 120 FPS దాకా కూడా గేమింగ్ FPS వస్తుంది అనేసి అయితే వీళ్ళు క్లెయిమ్ అయితే చేస్తారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మంచి ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. లైక్ ఏఐ రేజ్, ఏఐ రైటర్, ఏఐ స్మార్ట్ రూపం, ఏఐ రికార్డ్ సమరీ. అండ్ ఆల్సో గూగుల్ వాళ్ళ జెమినాకి వచ్చేసరికి అయితేనేమో గూగుల్ వాళ్ళ జెమినా వస్తుంది. సర్కిల్ సర్చ్ ఫీచర్. కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో మెయిన్ కెమెరా సోనీ వాళ్ళది IMX896 OS కెమెరా వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 32 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు దగ్గర 4K సినిమాటిక్ వీడియోస్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. మేము చూసుకుంటే మాత్రం 4K 60 fps రియర్ కెమెరా, 4K 60 fps అండర్ వాటర్ కెమెరాతో అండర్ వాటర్లో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 60 fps ఫ్రంట్ కెమెరాతో పాటు కూడా రికార్డింగ్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. బాగుంది మంచి డిజైన్తో పాటు కూడా వస్తుంది. మంచి కలర్ ఆప్షన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. స్మార్ట్ ఫోన్ లుక్ వైజ్ ఫీల్ వైజ్ బాగా అనిపించింది. అండ్ దీంట్లో రేసింగ్ ఎల్లో కలర్ కూడా ఉందనేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేసినారు. కొంచెం వీగన్ లెదర్ ఫినిష్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత చూసుకుంటే మంచి డిస్ప్లే వస్తుంది. HDR10 సపోర్ట్ వస్తుంది. డాల్బీ విజన్తో పాటు వస్తుంది. 600 nit పీక్ బ్రైట్నెస్తో పాటు కూడా వస్తుంది. ఐ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. నానో వెల్వెట్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వేపర్ చేంబర్ గురించి చూసుకుంటే మీకు 7700 mm ఎయిర్ ఫ్లో వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు వస్తుంది. సో హీట్ అనేది ఎక్కువ తగ్గించేస్తుంది హీట్ని గేమింగ్ ఆడేటప్పుడు. అండ్ దాని తర్వాత చూసుకుంటే IP69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. వాటర్ ప్రూఫ్తో పాటు కూడా వస్తుంది. ఆమర్షియల్ గ్లాస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ UI చూసుకుంటే రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా బాగానే ఉంది. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది రియల్మీ GT70. ఇన్కేస్ ఒకవేళ గిట్ట మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. బ్యాటరీ వైజ్ ప్రాసెసర్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చాలా బాగానే అనిపించింది నాకు. మీరేమని కూడా కొంటారా కొనాలని కింద కామెంట్ అయితే చేయండి.